ఇంకా ఒక చుక్క నీరు కూడా మనకి కాంక్రీట్ మీద వెళ్ళకుండా మనం జాగ్రత్త తీసుకున్నాం. ఈ తార్ షీట్స్ ఇది కానీ డాంబర్ షీట్స్ కూడా ఉంటాయి. అవి డాంబర్ షీట్స్ మనకి దొరకలేదు, అందువల్ల తార్ షీట్లు యూజ్ చేయడం జరుగుతుంది. తార్ షీట్లు మనం యూజ్ చేసి ఇప్పుడు మనది తార్ లేయరు వేస్తున్నాం కదా, ఈ లిక్విడ్ లేయర్ పైన అయితే అది పూర్తి అవ్వలేదు. ఏం చేతనంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది అవగాహన లేక దాన్ని సరిచేయాల్సి వచ్చింది. అందుకని ఆ పని ముందు రోజు ఆఫ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే కింద లేయర్ ఒకటే తీయాలి. ఈ తీసి వెంటనే ఎక్కడ కూడా మడత పడకూడదు. మడత పడితే తీస్తుంటే చిరిగిపోతుంది అన్నమాట. అందువల్ల ఆ లేయరు పరిచేటప్పుడే చాలా జాగ్రత్తగా పరచాలి. ఎక్కువ పరచలేనప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు అక్కడ చూసారు కదా, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంత షీట్ వేస్ట్ అయిపోయింది. సో మనం అక్కడ ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నీట్గా, ఇప్పుడు పెద్ద ముక్క యాక్ షీట్ ఉండాలని టార్గెట్ పెట్టుకోకుండా, యాక్ షీట్ ఏంటంటే అది చిన్న మడత పడిందంటే టేప్ లాగా పోతుంది. అందుకని చిన్న చిన్న ముక్కలు ఎంత సైజు కావాలో అంత కట్ చేసి నీట్గా వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా కింద లేయర్ తీసేయాలి. పై లేయర్ అలా ఉంచేసి కింద లేయర్ తీసేస్తే స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళలేదు. ఇదంతా మళ్ళీ సరి చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చేద్దాం. ఇది తార్ షీట్ అట. తార్ షీటు మనకి 100 SFT ఏరియా కాబట్టి మనం 10 మీటర్లు ఇంటూ 1 మీటర్ తెచ్చాము. ఇది కింద లేయర్ తీసేయాలి. కింద లేయర్ తీసి అప్పుడు మనం వేయాలి. టేప్ లాగా అనమాట. జాగ్రత్త చేయకపోతే ఆ టేప్ ఎలా పాడైపోతుందో షీట్ కూడా పాడైపోతుంది. జాగ్రత్తగా సమాంతరంగా వేసుకుంటూ ప్యారల్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ లేయర్ తీసుకుంటూ ఎక్కడ కూడా మడత పడకూడదు. లేయర్ జాగ్రత్తగా తీసుకుంటూ మడత పడకుండా వెళ్ళాలి. ఇది మీటర్ బై మీటరు 1 స్క్వేర్ మీటరు రూపాయలకు ఉంది. తక్కువ కాస్ట్. ఒక్క చుక్క కూడా నీరు వెళ్ళదు. ఈ హీట్కి ఎండ ఉన్న టైంలో వేస్తే ఆ స్లాబ్కి, మనం లిక్విడ్ వేసిన స్లాబ్కి ఈ తార్ షీటు అతుక్కుపోతుంది గట్టిగా. ఒక చుక్క నీరు లిక్విడ్ లేరు వెళ్ళనవదు, ఈ తార్ షీట్ కూడా వెళ్ళనవదు. అందుకని మనకి రేపు మట్టిలోంచి వచ్చే నీళ్ళు కిందకి చొచ్చుకోకుండా, స్లాబ్ పడవకుండా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తార్ లేయర్ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఫైనల్గా. మనకి ఎక్కడ కూడా ఒక చిక్కు నీరు కిందకి వెళ్దు. మొత్తం అంతా మన వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ పైన తార్ లేయర్ ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసాం. ఒక చుక్క నీరు కూడా కిందకి వెళ్ళకుండా తార్ లేయర్ వేసేసాం. వేసేటప్పుడు హీటు 10 ఆ టైంలో వేసాం ఉదయం. అంతకన్నా లేట్ అవుతే వేయటం ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా వేయాలి. అది తీసినప్పుడు అది వేస్టేజ్ కూడా అవుతుంది. ముందు కొంచెం అలవాటు అయిందాక చూసుకున్న తర్వాత ఆ కార్నర్లో దీన్ని చాలా ఇబ్బంది పెట్టింది. అక్కడ చేతనంటే మధ్యలో అది రావటం వలన ఈ నిలువు ఉన్నది కొంచెం పర్వాలేదు. జాగ్రత్తగా అంటించింది. జాగ్రత్తగా ఈ తార్ లేయరు వేయటం జరిగింది. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చిన్న చిన్న గ్యాప్లు వచ్చిన వాటిని సరిచేయడం జరిగింది.
దీనిపైన మనం ఈ కర్రలు వేద్దాం అనుకుంటున్నాం. ఏం చేతనంటే రేపు మట్టి వేసేసిన తర్వాత మనకి రేపు పొద్దున్న తవ్వేటప్పుడు ఎక్కువ తవ్వేస్తే ఈ తార్ లేయరు మనం సెకండ్ లేయరు బిట్యూమినస్ లేయరు వేద్దాం అనుకుంటున్నాము. ఏం చేతనంటే ఈ సెకండ్ లేయర్ కూడా వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉండి వాటర్ వెళ్ళకుండా ఉండటం కోసం. సో మళ్ళీ బిట్యూమినస్ లేయరు 10 మీటర్లు తీసుకురావడం జరిగింది. అది వేసిన తర్వాత ఈ పెంట ఈ ఇసుక వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో లేయర్ దీని మీద బిట్యూమినస్ లేయర్ వేస్తే మరింత స్ట్రాంగ్గా ఉంటుంది నా ఉద్దేశంతో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఈ స్లోప్ కూడా ఈ తార్ షీట్ వేసేటప్పుడు మెయింటైన్ చేయాలి. స్లోప్ తక్కువగా ఉన్నది అంటే పల్లంగా ఉన్నది ముందేసి హైయెస్ట్ లెవెల్ ఉన్నది తర్వాత తీసుకుంటే స్లోప్ కూడా మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా ఎండ ఎక్కువ వేయకుంటే అది షీటు నీళ్ళు ఉంచుకోవాలి. నీళ్ళలో ఉంచకపోతే అది మనకి కరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల షీట్ నీళ్ళలో ఉంచుకోవాలి. నీళ్ళలో పెట్టుకుని పని చేసుకోవాలి మనం. ఇక చూసారు కదా బిట్యూమినస్ లేయర్ వేసినది అంత నీట్గా వచ్చిందో. దీనిపైన మనం మట్టి పెంట అన్నీ కలిపి వేస్తాం, మొక్కలు పెంచుకుంటాం. సరేనా?